హైడ్రా నిర్లక్ష్యం మరొకసారి బయటపడడం జరిగింది. ఓల్డ్ సిటీకి సంబంధించి సిల్ట్ రిమూవల్‌లో భాగంగా ఒక మ్యాన్ హోల్‌ను తీయడం జరిగింది. ఇది సర్కిల్ 7కి సంబంధించి అంటే సంతోష్ నగర్ సర్కిల్‌లో ఈ సిల్ట్ తీయడం అనేది కూడా హైడ్రా చేపట్టడం జరుగుతుంది పూడికతీత పనిలో భాగంగా. సో ఒక మ్యాన్ హోల్‌ని సంతోష్ నగర్ డివిజన్ 7కి సంబంధించి సిల్ట్ తీసిన సందర్భంలో మ్యాన్ హోల్‌ని ఓపెన్ చేయడం జరిగింది. మరి మ్యాన్ హోల్‌ని ఓపెన్ చేసి సిల్ట్ తీసిన తర్వాత పెట్టాల్సిన అంటే దాని మూత మ్యాన్ హోల్‌కి సంబంధించిన మూత ఏదైతే ఉండడం జరుగుతుందో దాన్ని పెట్టాల్సిన బాధ్యత హైడ్రా అధికారులది. కానీ ఆ హైడ్రా అధికారులు మాత్రం దాన్ని మర్చిపోవడం జరిగింది. మర్చిపోయారు, వెళ్ళిపోయింది. అది ఇష్యూ అంతా ఓకే. సో తెల్లారి అంటే 10వ తారీఖు నాడు ఈ ఇష్యూ జరిగింది మొత్తంగా కూడా. సో ఉదయమే స్కూల్కి వెళ్ళే ఒక అమ్మాయి 5 సంవత్సరాల అమ్మాయి తను స్కూల్కి వెళ్తున్న నేపథ్యంలో ఆ మ్యాన్ హోల్కి సంబంధించి ఓపెన్గా ఉండడం కావచ్చు, దానిపైన మూత లేకపోవడం వల్ల ఆ ఓపెన్ డ్రైన్లో ఆ పాప పడిపోవడం జరిగింది. 5 సంవత్సరాల పాప పడిపోవడం జరిగింది. సో వెంటనే ఆ పాప అదృష్టం బాగుంది కాబట్టి వెంటనే అక్కడే ఉన్న స్థానికులందరూ కూడా తొందరగా రియాక్ట్ అయ్యి ఆ పాపని కాపాడడం జరిగింది. సో మైనర్ గాయాలు తప్ప మిగతా ఇట్లాంటి ఇష్యూ లేకుండా పాప బయటపడడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం హైడ్రా నిర్లక్ష్యం ఎంతవరకు అంటే ఇంకా ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? సో మ్యాన్ హోల్స్ తీసినప్పుడు మాత్రం పెట్టాల్సిన బాధ్యత, దాని మ్యాన్ హోల్స్ను స్పష్టంగా బిగించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? హైడ్రా సిబ్బంది పైన. కానీ ఇప్పటి వరకు కూడా హైడ్రా తను తప్పించుకోవడానికి చూడడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు స్పష్టంగా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఆ పాప ఎవరైతే మ్యాన్ హోల్లో పడడం జరిగిందో ఆ పాపని డిప్యూటీ కమిషనర్ అలాగే సంతోష్ నగర్కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ కావచ్చు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది. అలాగే ఈ నిర్లక్ష్యం మరొకసారి రిపీట్ కాకుండా హైడ్రాకి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మ్యాన్ హోల్కి సంబంధించి ఓపెన్ డ్రైన్ ఉంది, ఒక పాప పడిపోయింది, నిర్లక్ష్యం అనేది స్పష్టంగా ఉంది కాబట్టి వారు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే విధంగా మరొకసారి ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం హైడ్రా అధికారులపైన ఉంది.